బావిలోని నీళ్లు అక్బర్ బీర్బల్ కథలు. అనగనగా ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు. అతను పరమలోభి. ఎప్పుడూ ఎవ్వరికీ ఏ సహాయం చేసేవాడు కాదు. ఒకవేళ చేసినా అందులో తనకు ఎంత లాభమో 1కి 10 సార్లు లెక్కించి మరీ సాయం చేసేవాడు. అయితే ఆ జమీందారుకి ఓ బావుంది. దానివల్ల ఎలాగో అతనికి ఉపయోగం లేదు. దాన్ని అమ్మేసి కొంత సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఆ వెంటనే దాన్ని బేరం పెట్టి ఒక రైతుకి అమ్మేశాడు. ఆ జమీందారుకి బావి తాలూకా పైకం మొత్తం అందజేశాడు రైతు. ఆ మర్నాడు తన పొలానికి నీళ్లు తోడుకోవడానికి ఆ రైతు సంతోషంగా బావి దగ్గరకు వెళ్లాడు. బావిలోంచి నీళ్లు తోడబోతున్న రైతుతో అప్పుడే అక్కడికొచ్చిన జమీందారు ఇలా అన్నాడు: నేను నీకు బావిని అమ్మాను కాని అందులోని నీళ్లను అమ్మలేదు. అవి నావి. ఆ నీళ్లు కావాలంటే తగిన పైకం ఇచ్చి నీళ్లు తోడుకో అని ఆ రైతును నీళ్లు తోడనీయకుండా ఆపేశాడు. ఈ మాటలతో రైతు ఒక్కసారిగా బిత్తరపోయాడు. అదేమిటయ్యా, బావిని మొత్తంగా నాకు అమ్మారు, ఆ నీళ్లు కూడా నాకే చెందుతాయి కదా, ఇప్పుడు తమరిలా అనడం భావ్యం కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా జమీందారు ససేమిరా అంటాడు. రైతుకి జమీందారుకి గొడవ మొదలైంది. రైతుకి జమీందారు వేసిన ఎత్తుపై ఎక్కల్లేని కోపం వచ్చింది. ఆ జమీందారు ఎలాంటివాడో చెప్పి తన మిత్రులు వారించినా వినకుండా అతని వద్ద బావి కొన్నందుకు తనకు తగిన శాస్తే జరిగిందనుకున్నాడు. అయితే న్యాయబద్ధంగా తీర్పులు చెప్పే అక్బర్ బీర్బల్ గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు కనుక అక్కడికి వెళితే తనకు న్యాయం జరుగుతుందని ఆ రైతు భావించాడు. జమీందారు రైతు ఇద్దరూ సంస్థానానికి చేరుకున్నారు. సభలో అక్బర్తో పాటుగా మిగతా వారంతా కూడా ఉన్నారు. రైతుని జమీందారుని చూసి ఏం జరిగిందో చెప్పమని బీర్బల్ వారిని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ రైతు ఇలా అన్నాడు: అయ్యా, ఇతని వద్ద నేనొక బావిని కొన్నాను, దాని తాలూకా సొమ్ము మొత్తం చెల్లించాను. కాని ఇతను మాత్రం ఇప్పుడు ఆ బావిలోని నీళ్లు తోడుకోవడానికి వీలులేదంటున్నాడు. తమరే న్యాయం చెప్పాలయ్యా. నేను అతనికి అప్పుడే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. నేను బావిని మాత్రమే అమ్మాను, అందులోని నీటిని అమ్మలేదు. ఒకవేళ అతనికి బావిలోని నీళ్లు కావాలనుకుంటే తోడిన ప్రతిసారి నాకు తగిన రొక్కం చెల్లించవలసిందే అని ఆ జమీందారు అంటాడు. బీర్బల్కి జమీందారు ఎత్తుగడ అర్థమైంది. జమీందారుతో ఇలా అన్నాడు: అంతా విన్న తరువాత నీవు చెప్పినది నాకు సమంజసంగానే అనిపిస్తోంది. నీవు బావి మాత్రమే అమ్మావు, అందులోని నీళ్లు అమ్మలేదని నేను ఒప్పుకుంటున్నాను అని బీర్బల్ కొంచెం సేపు ఆలోచిస్తుండగా జమీందారు మొహం ఆనందంతో వెలిగిపోతుంది. కాని అలా అయితే ఈ రైతు కొనుక్కున్న బావిలో నీవు నీటిని పెట్టుకునే అర్హత లేదు. నీ నీళ్లని తక్షణం ఇంకెక్కడికైనా మార్చుకో, లేదా రైతుకు నువ్వే బావిలో నీళ్లు పెట్టుకున్నందుకు అద్దె ఇవ్వాలి అని బీర్బల్ తీర్పిచ్చాడు. దాంతో ఆ జమీందారు ఒక్కసారిగా ఖంగు తిని తన అతి తెలివితేటలు బీర్బల్ ముందు ఎందుకు పనికిరావని గ్రహించి తప్పొప్పుకుని బావిలోని నీళ్లు కూడా రైతువే అని అంగీకరించాడు. తనకు న్యాయం జరిగినందుకు రైతుకు చాలా సంతోషమేసింది. సరైన న్యాయం చెప్పినందుకు బీర్బల్ని అక్బర్తో పాటు సభలోని సభ్యులంతా అభినందించారు. ఈ కథలో నీతేమిటంటే అతి తెలివితేటలతో అనర్థమే జరుగుతుంది. పొగరుబోతు ఎద్దు, తెలివైన కోతి. అనగనగా ఒక అడవిలో ఒక పొగరుబోతు ఎద్దు ఉండేది. దాని కొమ్ములు చాలా పొడవుగా సూదిలాగా వాడిగా ఉండేవి. దానితో అది కనపడిన జంతువులంతా భయపడేలా చేసేది. కుందేళ్ల నుంచి సింహాల వరకు ఆ కొమ్ములు చూసి వణికిపోయేవి. అదే అడవిలో ఒక తెలివైన కోతి పిల్ల కూడా ఉంది. ఒకసారి పాపం మా కోతి పిల్ల కొబ్బరి చిప్ప తింటూ ఉంటే వెనుక నుంచి వచ్చి ఎత్తిపడేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఎద్దు. ఆ దెబ్బకు దాని మూతి పగిలి 3 రోజులు సరిగ్గా తినలేకపోయింది. దాంతో ఆ పిల్ల కోతికి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా సరే ఆ ఎద్దుకు బుద్ధి చెప్పాలని అనుకుంది. ఒకసారి ఆ ఎద్దు ఒక చోట గడ్డి తింటూ కనపడింది మన కోతికి. కోతి దాని ఎదురుగా ఒక చెట్టు మొదల దగ్గర నిలబడి ఎద్దుని అని ఎక్కిరించింది. ఎద్దుకు చాలా కోపం వచ్చింది. గట్టిగా రంకె వేసి, ఏపే కోతి పిల్ల, మొన్న ఎత్తి పడేసింది చాలేదా, ఇంకోసారి చూపించమంటావా నా కొమ్ముల దెబ్బ అని అంది. కాని కోతిపిల్ల కొంచెం కూడా భయపడకుండా, పోరా గొట్టం, వెనక నుంచి వచ్చి ఎత్తి పడేయడం కాదురా, డబ్బుంటే ముందు నుంచి రా, నువ్వో నేనో చూసుకుందాం అని అనింది.
ఆ మాటలకు ఎద్దుకు బాగా కోపం వచ్చి బుసలు కొడుతూ కోతిని కుమ్మడానికి వేగంగా దాని మీదకు దూసుకొని వచ్చింది. ఎద్దు దగ్గరికి వచ్చేంత వరకు అక్కడే నిలబడిన కోతిపిల్ల దాని కొమ్ములు తగులుతాయి అని అనుకునే సమయంలో ఎగిరి చెట్టు మీద ఎక్కి కూర్చుంది. ఆ ఎద్దు కొమ్ములు కోతికి బదులు చెట్టుకు ధబీమని బలంగా కొట్టుకున్నాయి. ఆ దెబ్బకు ఎద్దు కొమ్ములు రెండు సగానికి సగం విరిగిపోయాయి. దాంతో దానికున్న పొగరంతా తగ్గిపోయి అప్పటి నుండి ఎద్దు మట్టసంగా బుద్ధిగా ఉండసాగింది. ఎవరి గొప్ప వారిది. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవికి రాజు సింహం. అదే అడవిలోని నదిలో ఒక బాతు తన బుజ్జి పిల్లతో ఆనందంగా జీవిస్తూ ఉండేది. ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టు మీద ఒక కొంగ తన చిన్న బిడ్డతో సంతోషంగా ఉండేది. కానీ కొంగమ్మకు బాతమ్మ అంటే చాలా చిన్న చూపు. అది తనలా ఎగరలేదని కించపరుస్తూ ఉండేది. కొంతకాలానికి మృగరాజు సింహానికి లేక లేక ఒక చిట్టి కూన పుట్టింది. దాంతో అడవిలోని జంతువులన్నింటికి రేపు జరగబోయే తన బిడ్డ పుట్టినరోజు వేడుకకు వచ్చి విందు ఆరగించి ఆశీర్వదించాల్సిందిగా చాటింపు వేయించింది సింహం. బాతమ్మ తన బిడ్డను తీసుకొని నది ఒడ్డుకు వచ్చింది. చెట్టుపైనే ఉన్న కొంగమ్మను చూసి, ఓ మిత్రమా, విందుకు వెళ్తున్నాము, నీవు కూడా మాతో వస్తావా అని అడిగింది. ఆ మాటకు కొంగమ్మ పెద్దగా పకపక నవ్వి బాతుతో, ఏంటి విందుకా? నీతోనా? నువ్వు నాలా ఎగరలేవు. నీతో నడుచుకుంటూ వస్తే అక్కడ విందు ముగిసే పోతుంది. అసలే వేడుక దూరంగా కనిపించే కొండ అవతల జరుగుతుంది. వర్షం కూడా ఉంది. ఇక నువ్వు వెళ్ళినట్లే కాని నా మాట విని ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని వెటకారంగా అంది కొంగమ్మ. ఆ మాటలకు బాతమ్మ చాలా బాధపడింది. ఇక చేసేదేమీ లేక బాతమ్మ తన బుజ్జి పిల్లను తీసుకొని టిక్కుం టిక్కుం అని నడుచుకుంటూనే వేడుకకు వెళ్ళడానికి అడుగులు వేసింది. బాతమ్మ అలా కొంత దూరం పోగానే పెద్దగా వర్షం మొదలయ్యింది. అప్పుడు బాతమ్మ, అయ్యో, ఇంత వర్షంలో నడుస్తూ విందుకు వెళ్ళడం ఎలాగబ్బా అంటూ ఆలోచించసాగింది. అటుగా ఓ చెరువు పారటం గమనించింది బాతమ్మ. అంతే, పరుగు పరుగున వెళ్లి పిల్లతో సహా చెంగున చెరువులోకి దూకింది. హాయిగా ఈదుకుంటూ కొండ అవతల వైపుకు చేరుకుంది. వేడుకకు వెళ్లి మృగరాజుకు నమస్కరించి తన అభినందనలు తెలిపింది. అలాగే దాని చిట్టుకూనను దీవించి విందుకు కూర్చుంది బాతమ్మ. కడుపు నిండా కమ్మటి పదార్థాలు బాగా ఆరగించి కొంగమ్మ కోసం వెతికింది. పెద్ద వర్షము మరియు గాలి వలన ఎగరలేక కొంగ రాలేకపోయిందని అర్థం చేసుకుంది. వెంటనే మృగరాజు దగ్గరకు వెళ్లి ఆ విషయం చెప్పింది. అంతేకాకుండా బాతమ్మ సింహంతో, రాజా, ఇద్దరం కలిసే రావాలని అనుకున్నాము, కానీ వర్షం వల్ల కొంగమ్మ చేరుకోలేకపోయింది. పైగా ఆకలి మీద కూడా ఉంటుందేమో. మీరు కాస్త అనుమతిస్తే కొంగమ్మకు కొంత ఆహారం తీసుకెళ్లి అందిస్తాను అని అంది. మిత్రుల ఆకలి గురించి ఆలోచించిన బాతమ్మ మంచి మనసుకు సింహం ఆనందించి కొంగమ్మకు ఆహారంతో పాటు బాతమ్మకు కానుకలు కూడా ఇచ్చి పంపింది. వేడుకకు వెళ్లి తిరిగి వచ్చిన బాతమ్మని చూడగానే కొంగమ్మ ఆశ్చర్యపోయింది. బాతమ్మ తనలా ఎగరలేకపోయినా గొప్పగా ఈదగలదని, ప్రతి ఒక్కరిలో మరొకరిలో లేని గొప్పతనం ఉంటుందని గ్రహించింది. ఆనాటి నుంచి బాతమ్మనే కాదు, ఏ ఇతర జీవిని కూడా కొంగమ్మ చిన్న చూపు చూడలేదు. 3 వరాలు. అనగనగా ఒక ఊరిలో రాజయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఒకసారి వాళ్ళింటికి ఒక సాధువు వచ్చాడు. రాజయ్య ఆ సాధువుకు సకల మర్యాదలు చేశాడు. దానికి సాధువు చాలా సంతోషించాడు. అప్పుడు ఆ సాధువు రాజయ్యతో, భక్త, నీకు నేను 3 వరాలు ఇస్తాను, కోరుకో అని అన్నాడు. అప్పుడు రాజయ్య మంచి మంచి వరాలు కోరుకోవాలని తెగ ఆలోచించాడు. కానీ అప్పటికేమీ తోచలేదు. దాంతో ఆ సాధువు, సరే, బాగా ఆలోచించుకో, కానీ నువ్వు మాట్లాడే మొదటి 3 వాక్యాలే నీకు నెరవేరుతాయి అని అన్నాడు. రాజయ్య ఆ తరువాత ఇంటి ముందున్న చెట్టు కింద అరుగుపైన కూర్చొని, ఏం వరాలు కోరుకోవాలబ్బా అంటూ బుర్ర బద్దలు కొట్టుకోసాగాడు. ఇంతలో చెట్టుపైనున్న ఒక కాకి వాడి తల మీద రెట్ట వేసింది. వెంటనే రాజయ్య కోపం వచ్చి, చీపాడు, ఈ కాకి చేస్తే బాగుండు అని అన్నాడు. అంతే, వెంటనే పైన ఉన్న కాకి కింద పడి గిలాగిలా కొట్టుకొని చచ్చిపోయింది.
ఒక వరం పోయినందుకు బాధపడి మిగిలిన 2 వరాలు అయినా కూడా మంచి కోరుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతలో లోపల నుండి రాజయ్య భార్య, ఏమయ్యో అన్నం తిందుగానిలే, రా రా అని అరవసాగింది. అప్పుడు రాజయ్య, వరాల గురించి నేను ఆలోచిస్తుంటే మధ్యలో దీని గోలైంది అని అనుకొని రాజయ్య భార్యతో, నేను రాన్, ఏడ్నే ఉంటా అని పెద్దగా అన్నాడు. అంతే, 2వ వరం కూడా నెరవేరి అరుక్క అలాగే అతుక్కుపోయాడు. పాపం రాజయ్య ఎంత లాక్కున్నా ఎంత పీక్కున్నా అరుగు మీద నుంచి కొంచెం కూడా కదలలేకపోయాడు. ఇక గతి లేక అరుగు మీద నుంచి బయటపడాలా అని అన్నాడు. అంతే, 3వ వరం కూడా అయిపోయింది. 3 వరాలు వృధాగా పోగొట్టుకున్నందుకు రాజయ్య చాలా బాధపడ్డాడు.